Hi students, మనము yesterday we discussed about the problem of circumcenter. అంటే ట్రయాంగిల్లో 3 పాయింట్స్ ఇచ్చి మనల్ని సర్కంసెంటర్ కనుక్కోవాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకున్నాం. సో పాయింట్స్ బేస్ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా దట్ ఈస్ ద ప్రొసీజర్. మీకంటూ ఒక ఐడియా వచ్చింది. ఏమొచ్చింది? ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సీ అనే కండిషన్ నుంచి ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. అండ్ అగైన్ ఎస్బి ఈక్వల్ టు ఎస్సీ చేసే ఈక్వేషన్ నెంబర్ 2 వస్తుంది. ఆ 1ని 2ని సాల్వ్ చేస్తే మనకు సర్కంసెంటర్ వస్తుంది. సింపుల్, 3 స్టెప్స్లో అయిపోయింది. ఫస్ట్ సపోజ్ పాయింట్స్ అనేది క్వశ్చన్లో నేను ఇవ్వలేదు. పాయింట్స్ బదులుగా నేను 3 సైడ్స్ ఇచ్చాను. 3 సైడ్స్ ఇచ్చినప్పుడు నాకు ఆ 3 సైడ్స్ నుంచి సర్కంసెంటర్ కావాలి. 3 సైడ్స్ నుంచి సర్కంసెంటర్ కావాలి. కంటెంట్ అదే. సర్కంసెంటర్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, రైట్? బైసెక్టర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఆఫ్ బైసెక్టర్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. కానీ ఇప్పుడు నేను పాయింట్స్ ఇవ్వలేదు కదా, సైడ్స్ ఇచ్చాను. సైడ్స్ నుంచి ఎట్లా సాల్వ్ చేద్దాం? అలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలో ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. Find the circumcenter of the triangle whose sides are 3x minus y minus 5 equal to 0, x plus 2y minus 4 equal to 0, and third side is 5x plus 3y plus 1 equal to 0, 5x plus 3y plus 1 equal to 0. సో నేను ఏమి ఇచ్చాను? ఇప్పుడు పాయింట్స్ బదులుగా 3 సైడ్స్ ఇచ్చాను. ఫర్ సపోజ్ ఈ ట్రయాంగిల్ పాయింట్ ఏ తెలియదు నాకు, బి పాయింట్ తెలియదు, సి పాయింట్ తెలియదు, కానీ సైడ్స్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను సైడ్స్? 3x మైనస్ వై మైనస్ 5 ఈక్వల్ టు 0, ఇదొక లైన్. అండ్ అగైన్ x ప్లస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0, 5x plus 3y plus 1 equal to 0, 5x plus 3y plus 1 equal to 0. 3 సైడ్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నాన్న, ఆ 3 సైడ్స్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. ఒకవేళ నీకు ఆ 3 పాయింట్స్ తెలిస్తే ప్రాబ్లం ఈజీయే కదా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా పాయింట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో, రైట్? అంటే ఇప్పుడు ఆ 3 సైడ్స్ యూజ్ చేసుకొని పాయింట్స్ ఎలా కనుక్కోవాలనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత ప్రొసీజర్ అంతా నీకు తెలుసు, నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ పాయింట్స్ని, ఈ లైన్స్ నుంచి పాయింట్స్ ఎలా కనుక్కోవాలని నేను చెప్తాను. చూద్దాం. సొల్యూషన్. గివెన్ సైడ్స్, ఏమేం సైడ్స్ ఇచ్చారు? 3x మైనస్ వై మైనస్ 5 ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. x plus 2y minus 4 equal to 0, this is equation number 2. 5x plus 3y plus 1 equal to 0, this is equation number 3. సో మనకి ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ కావాలి అంటే ఏం చేయాలి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1ని అలాగే ఈక్వేషన్ నెంబర్ 2ని, సపోజ్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 and this is equation number 2 and this is equation number 3, right? ఇప్పుడు నీకు ఈక్వేషన్ నెంబర్ 1 కావాలి. ఈక్వేషన్ నెంబర్ మనకి ఏ పాయింట్ కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ పాయింట్ కావాలంటే మనం ఏం చేస్తామంటే, ఈ 1 and 2ని కనుక నువ్వు సాల్వ్ చేస్తే, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తే నీకు ఏ పాయింట్ వచ్చేస్తుంది. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తే నీకు ఏ పాయింట్ వచ్చేస్తుంది. 2 and 3 సాల్వ్ చేస్తే, 2 and 3 సాల్వ్ చేస్తే నీకు ఏ పాయింట్ వస్తుంది, బి పాయింట్ వచ్చేస్తుంది.
అలాగే 3 and 1 సాల్వ్ చేస్తే నీకు ఏమొచ్చేస్తుంది, సి పాయింట్ కూడా వచ్చేస్తుంది. సి పాయింట్ కూడా వచ్చేస్తుంది. అంటే 1 and 2 సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుంది, 2 and 3 సాల్వ్ చేస్తే బి పాయింట్ వస్తుంది, 3 and 1 సాల్వ్ చేస్తే సి పాయింట్ వస్తుంది. సింపులే కదా. ఎలా చేయాలో చెప్తాను చూడండి. నౌ సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. సేమ్ ప్రొసీజర్ నేను చెప్పిన షార్ట్ కట్ అప్లై చేయండి. x y 1 x y 1. సో ఈక్వేషన్ 1 and 2 కదా, అంటే -1 -5 3 -1. అలాగే 2 వచ్చేసరికి 2 -4 1 2. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది, x బై -4 అంటే +4, బై డిఫాల్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +10 అవుతుంది. y బై -5 ప్లస్ 4 3 12. ఎందుకు, బై డిఫాల్ట్ అక్కడ మైనస్ +12 అయిపోయింది. అలాగే 1 బై 3 × 2 6 ప్లస్ 1. నౌ x బై 14 ఈక్వల్ టు y బై 12 - 5 వాట్ 7 ఈక్వల్ టు 1 బై 7. ఇప్పుడు చెప్పండి, అప్పుడు x ఈక్వల్ టు 14 బై 7, y ఈక్వల్ టు 7 బై 7. 7 1s 7 2s 7 7 1s. సో therefore ఏ పాయింట్ వచ్చేసరికి ఎంత నాన్న, 7x, y ఈక్వల్ టు 2, 1. x, y ఈక్వల్ టు 2, 1. ఏ పాయింట్ ఎంత, 2, 1. అప్పుడు రైట్. ఇప్పుడు నీకు అర్థమైపోయి ఉంటుంది ఇక. నౌ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద బి పాయింట్, రైట్. సో ఇప్పుడు మనము సెకండ్ ఈక్వేషన్ ని థర్డ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకి బి పాయింట్ వస్తుంది. నౌ సాల్వ్ ఈక్వేషన్ 2 and ఈక్వేషన్ 3. సేమ్ ప్రొసీజర్, సేమ్ థియరీ. x y 1. సో ఈక్వేషన్ 2 -4 1 2. ఇది ఎలా రాస్తున్నానో మీకు తెలవాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ షార్ట్ కట్ ఎలా చేశాను అనేది. 2 -4 1 2. తర్వాత 3 1 5 3 క్రాస్ మల్టిప్లికేషన్. సేమ్ x బై, ఇప్పుడు x అంటే e4 తీసుకుంటాం, y అంటే e4 తీసుకుంటాం, 1 అంటే e4 తీసుకుంటాం. ఓకేనా, 4 4 4 అట్లా అనమాట. అది చూసుకోండి. 2 × 1 2, 3 × 4 3 4s 12, మైనస్ అంటే -12. కానీ డిఫాల్ట్ ఫార్ములా ఏంటి, AD - BC కాబట్టి ప్లస్ 3 4s 12 ప్లస్ 12 ఈక్వల్ టు y బై -4 × 5 -20 -1 1 బై. సార్ ఇక్కడ ఎందుకు మీరు మరి 5 × 4 -20 వచ్చింది అంటే, ఇక్కడ మనకి డిఫాల్ట్ ఫార్ములా లేదు. ఫార్ములా ఏంటి, AD - BC, AD - BC. కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ కి మాత్రమే, ఈ డయాగోనల్ కి మాత్రమే ఏమవుతుందంటే మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. సో 1 బై 1 × 3 ఎంత 3, 5 × 2 ఎంత 10. అక్కడ మైనస్ లేదు కాబట్టి -10 వచ్చేసింది. 3 - 10. x బై 14 ఈక్వల్ టు y బై -21 ఈక్వల్ టు 1 బై -7. x ఈక్వల్ టు 14 బై -7, y ఈక్వల్ టు -21 బై -7. therefore 7 1s 7 2s 7 1s 7 3s మైనస్ గెట్ క్యాన్సర్. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బి పాయింట్ ఏమైందంటే x, y ఈక్వల్ టు -2, 3 -2, 3. బి పాయింట్ కూడా మనకు వచ్చేసింది. ఎంత, -2, 3. నౌ ఇప్పుడు మనం బి పాయింట్ కూడా వచ్చేసింది. నౌ వాట్ అబౌట్ సి పాయింట్? నౌ సాల్వింగ్ equation 3 and equation number 1, we will get the C point. So what is equation number 3? First of all write x, y, 1. So what is equation number 3? 3 1 5 3, right? So what is the equation number 1? -1 -5
3 minus 1 cross multiplied. X by minus 5 into 3 minus 15 plus 1. Y by 3 plus 25. 1 by minus 5 minus 9. So x by minus 15 plus 1 minus 14. Y by 28. Y by 28. Sorry. 3 into 1 3 minus 28. That equal to 1 by 9 minus 9 minus 5 minus 9. How much? Minus 14. Minus 14, right? Now x equal to minus 14 by minus 14. Y equal to 28 by minus 14. 14 get cancel. Minus get cancel. 1s are 14 1s are 14 2s are minus ఉంది కాబట్టి minus 2 అవుతుంది. Therefore C point x comma y equal to ఎన్ననా minus 1 comma minus 2. 1 comma minus 2. 1 comma minus 2. So right, ఏ పాయింట్ వచ్చింది, బి పాయింట్ వచ్చింది, సి పాయింట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి అది చేస్తే సరిపోతుంది కదా మనకి. ఇక్కడ సర్కమ్ సెంటర్ వచ్చేసింది. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి చేస్తే మనకి సర్కమ్ సెంటర్ వచ్చేస్తుంది కదా. సో ఆ ప్రొసీజర్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, రైట్. ఇప్పుడు ఆ ప్రొసీజర్ తెలియని వాళ్ళు కూడా ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంతవరకు నోట్ చేసుకోండి. ఏ పాయింట్ ఎంత ఉంది, 2,1. బి పాయింట్ minus 2,3. సి పాయింట్ 1, minus 2. రైట్ నానా, మనము సైడ్స్ నుంచి పాయింట్స్ ఏ బి సి కనుక్కున్నాం కదా. సో జనరల్ తెలిసిందే ఇంకా మొత్తం. we know SA equal to SB equal to SC. Why? Because bisectors. Now what is step number 1? SA equal to SB, squaring on both sides. SA square is equal to SB square. SA square is equal to XB square. What is the point A? A 2,1, B minus 2,3, C 1, minus 2 kada. So SA 2,1, 2,1 na or minus 2,1 na? A point, right, 2,1. So SA square equal to SB square. X minus 2 whole square plus Y minus 1 whole square equal to SB square. X plus 2 whole square plus Y minus 3 whole square. Sir, plus 2 ఎందుకు రాశారు సార్? ఇక్కడ బై డిఫాల్ట్ మైనస్ ఉంది కదా. ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసరికి x1 minus x2 whole square, x1 minus x2 whole square plus y1 minus y2 whole square. Okay, x1 minus x2 whole square plus y1 minus y2 whole square. యాక్చువల్ అయితే అండర్ రూట్. మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం కాబట్టి ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో x minus 2 whole square plus y minus 1 whole square, x plus 2 whole square plus y minus 2 whole square. ఇప్పుడు a minus b whole square, a plus b whole square కదా. చెప్పండి, x square plus 4 minus 4x, y square plus 1 minus 2y, x square plus 4 plus 4x, y square plus 9 minus 2 3s are 6y. A plus b whole square, a minus b whole square అప్లై చేశాను. చాలా సింపుల్. x square get cancel, y square get cancel,
సో ఇక్కడ ఎక్స్ చూడండి పాజిటివ్ ఇక్కడ ఉంది కదా, సో ఈ టర్మ్స్ అన్నింటినీ మనం అటు పంపించుకోవాలి. అది పంపించే ముందు మొత్తం ఇంకా సింప్లిఫై చేసుకోండి. 4x మైనస్ 2y 1 ప్లస్ 4 ఎంత 5 ఈక్వల్ టు 4x మైనస్ 6y 9 ప్లస్ 4 ఎంత 13. 9 ప్లస్ 4 13. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది 4x మైనస్ 6y ప్లస్ 13 ప్లస్ 4x ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0. 4x ప్లస్ 4x 8x మైనస్ 6y ప్లస్ 2y మైనస్ 4y మైనస్ 6y ప్లస్ 2y మైనస్ 4y ప్లస్ 13 మైనస్ 5 ప్లస్ 8 ఈక్వల్ టు 0. 8 5 13 కదా, 13 నుంచి 5 పోతే 8, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏం కామన్ తీయచ్చునా 4 కామన్ తీయచ్చు కదా, అంటే 4 2 జా 8 y 4 2 ఈక్వల్ టు 0. 4 అటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. దేర్ఫోర్ 2x మైనస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఫర్ సపోజ్ లెట్ ఇట్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్ ఏ స్మాల్ ఏ. ఓకే రైట్. ఎస్బి ఈక్వల్ టు ఎస్సి చేస్తే నీకు ఒక ఈక్వేషన్ వచ్చింది. నౌ ఇప్పుడు ఇంకో ఈక్వేషన్ కావాలి కదా, అంటే మనం ఏం చేయాలి ఎస్బి ఈక్వల్ టు ఎస్సి చేయాలి. ఎస్సి ఈక్వల్ టు ఎస్బిఎస్ ఒక ఈక్వేషన్ వచ్చింది, ఎస్బి ఈక్వల్ టు ఎస్సి చేయాలి నాన్న. సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఎస్బి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్, ఎస్బి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. ఎస్బి అంటే ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 3 whole square equal to x minus 1 whole square plus y plus 2 whole square, right? By default minus unte plus అయిపోతుంది ఫార్ములా. x plus 2 whole square plus y minus 3 whole square, x minus 1 whole square plus y plus 2 whole square, right? x square 2 square అంటే 4, 2 2 జా 4x, y square 3 square అంటే 9, 2 into 3 minus 6y, x square plus 1 minus 2x, y square plus 2 square అంటే ఎంత 4, 2 2 జా 4y. ఇప్పుడు ఈ x స్క్వేర్ గెట్ క్యాన్సల్, ఈ y స్క్వేర్ గెట్ క్యాన్సల్. ఇప్పుడు మిగిలింది ఎవరు నాన్న 4x మైనస్ 6y, 9 ప్లస్ 4 ఎంత 13 ఈక్వల్ టు మైనస్ 2x ప్లస్ 4y, 1 ప్లస్ 4 ఎంత 5. ఇప్పుడు x ఇది కదా గ్రేటర్ ఉంది, సో ఈ టర్మ్స్ అన్నిటిని తీసుకురా. అప్పుడు ఏమవుతుంది 4x మైనస్ 6y ప్లస్ 13 ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 5 ఈక్వల్ టు 0. 4x ప్లస్ 2x 6x మైనస్ 6y మైనస్ 4y మైనస్ 10y, 13 మైనస్ 5 ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ 2 టేబుల్తో కామన్ తీయండి. 3x మైనస్ 5y ప్లస్ 4 ఈక్వల్ టు 0. 2 అటు పోతే 0 అయిపోతుంది. సో 3x మైనస్ 5y ప్లస్ 4 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అయిపోయి ఆన్సర్. ఇప్పుడు ఏం చేసింది చెప్పండి మనం. సో కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ బి. అది మనం స్మాల్ ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. ఎందుకంటే మనము ఆ లైన్స్ దగ్గర ఈక్వేషన్ 1 2 3 యూజ్ చేసేసాం కదా. సో ఏబి అని తీసుకున్నాం. మీకు నచ్చితే 4 5 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కంటెంట్ ఇంపార్టెంట్ అంతే ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఏబిని సాల్వ్ చేస్తున్నాం. నౌ సాల్వ్ ఏ అండ్ బి. ఎక్స్ వై 1. సో చెప్పండి మైనస్ 1 2 2 మైనస్ 1 మైనస్ 1 2 2 మైనస్ 1 మైనస్ 5 4 3 మైనస్ 5. ఇప్పుడు ఏమవుతుంది x బై మైనస్ 4 ప్లస్ 5 ఇంటూ 2 10 ఈక్వల్ టు y బై 2 3 జా 6 మైనస్ 4 2 జా 8 1 by 2 into minus 5 minus 10, 2 into minus 5 minus 10, 3 into 1 plus 3. By default minus ఉంటే ఇట్లా రైట్ సైడ్ డయాగోనల్ లో ప్లస్ అయిపోతుంది. సో x by
6 ఈక్వల్ టు y బై -2 1 బై -7.